ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సిద్ధారం గ్రామంలో చేపల చెరువు సొసైటీ ఎన్నికలు వాడివేడిగా జరిగాయి. సిద్ధారం గ్రామంలో 2 చెరువులకు గాను ఎన్నికలు నిర్వహించడం జరిగింది. ఎన్నికల అధికారులకు షేక్ మౌలానా, ఎన్నికల అధికారి సీనియర్ ఇన్స్పెక్టర్ వారికి సహాయకులుగా అసిస్టెంట్ రిజిస్టర్ రవికుమార్ మరియు జూనియర్ ఇన్స్పెక్టర్ రవి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సొసైటీ అధ్యక్షులుగా ఆదినారాయణరావు, ఉపాధ్యక్షులుగా కోటేశ్వరరావు, సెక్రటరీగా బసవయ్యను నియమించారు ఎన్నికల అధికారులు. ఈ కార్యక్రమంలో సిద్ధారం ఎంపీటీసీ మోరంపూడి అరుణకుమార్ మరియు కాంగ్రెస్ నాయకులు మట్ట చెన్నారావు, గోళ్లముడి మధుబాబు తదితరులు పాల్గొన్నారు. చనిపోయిన వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్ళు జాయిన్ చేసుకున్నాం. ఈ గదిలో రీసౌండ్ వస్తుంది. బయట పక్క కూర్చున్నాం, అందరు సభ్యులందరూ కింద నుంచుంటారు. మాట్లాడదాం, మనం ఎవరైనా చెప్దాం, దానికి ఏకీభవిస్తే ఓకే, లేదంటే కనుక దాని ప్రొసీజర్ నెక్స్ట్ ఏం చేయాలని వస్తే అది చేద్దాం. ఓకేనండి. 31 మంది సభ్యులు పెట్టేసి ఏడీ గారి సంతకంతో హైదరాబాద్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ కోఆపరేటివ్ ఎలక్షన్ వాళ్ళు ఏం చేశారంటే నాకు ఎలక్షన్స్ చేసి ఇవ్వండి, నాకు ప్రొసీడింగ్ ఇచ్చారు. దీని ప్రకారం నేను ఇక్కడికి వచ్చాను ఎలక్షన్ చేయడానికి. ఈ 31 మందిలో 9 మంది డైరెక్టర్లు, ఆ 9 మంది డైరెక్టర్ల నుంచి ఒక ప్రెసిడెంట్, ఒక వైస్ ప్రెసిడెంట్, ఒక కార్యదర్శి. తర్వాత మీరు కొత్త సభ్యులు కావాలంటే మీరు కమిటీకి అప్లికేషన్ పెట్టి కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే జనరల్ వాళ్ళు తీర్మానం చేస్తారు. ఎంతమంది చనిపోయారు, వాళ్ళ ప్లేస్ వాళ్ళ వారసులు కానీ వేరే కొత్త సభ్యులు కానీ చేసి దాని ప్రకారం మనకి చెరువు ఉంది. చెరువులో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంత ఉంది అని ఏడీ గారి దగ్గర కొంత రికార్డు ఉంటుంది వాళ్ళ దగ్గర. దాని ప్రకారం ఎంతమంది సభ్యులు ఎలిజిబుల్లో వాళ్ళు చెప్తారు, ఇంతమంది సభ్యులు అర్హత ఉందని. దాని ప్రకారం మీరు కమిటీ తీర్మానం చేసి ఏడీ గారికి పంపిస్తే ఏడీ గారు ఏం చేస్తారంటే ఆయన ఒక డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఉంది. దానికి ఒక 4 డిస్ట్రిక్ట్ ఏడీ గారు వీళ్ళందరికీ కలిసి మన జిల్లా ప్రెసిడెంట్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజు టైం ఇచ్చి ఆ రోజు వీడియోగ్రఫీ చేస్తారు. ఆ రోజు వీళ్ళు వచ్చినప్పుడు వీళ్ళకి టెస్ట్ పెడతారు. వల వేయడం, ఈదడం తప్ప వల అల్లడం, వాళ్ళకి సంబంధించిన టెస్ట్ ఉంటుంది కదా, ఆ టెస్ట్ పెట్టి దాంట్లో నుంచి అర్హత ఎవరైతే టెస్ట్ పాస్ అవుతారో వాళ్ళకి కొత్త సభ్యత్వం వాళ్ళు ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ చేసి సభ్యత్వం జాయిన్ అనుకుంటున్నాము. ప్రజెంట్ ఈ ఎలక్షన్ ఆపండి అనే క్వశ్చన్ వాళ్ళు లేవనిచ్చారు. దానికి ఇప్పుడు మన దగ్గర సొల్యూషన్ ఏంటి? దానికి ఇప్పుడు మనకి ఏంటంటే ఎలక్షన్ అథారిటీ చేశారు. నాకు 31 మంది సభ్యులు దీని ప్రకారం ఎలక్షన్ చేయండి. దీని ప్రకారం మేము వచ్చాం. ఈరోజు ఫస్ట్ అటెండెన్స్ చూసుకుంటాం, కోరంలో చూసుకుంటాం. కోరం ఉందంటే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తాం. నామినేషన్స్ 9 ఉన్నాయి, 9 ఫిల్ చేస్తాం. ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోతాం. లేదు వాళ్ళు నామినేషన్స్ చేయక వాళ్ళు కోరం లేదనుకోండి, వాయిదా చేస్తే మళ్ళీ ఏడీ గారు ఏం చేస్తారంటే పిఐసీ ఎవరైనా పిఐసీని అపాయింట్ చేస్తారు. ఆయన ప్రశ్నించాక ఆయన వస్తారు. ఇప్పుడు ఆయన చూసుకుని సంఘ వ్యవహారాలు కమిటీ పోయి ఆయన వస్తారు పిఐసీ. ఇప్పుడు ఇది సానుకూలంగా జరగాలంటే ఉన్న సభ్యులతో కమిటీ ఏర్పరచుకుని మనం అప్లికేషన్ తీసుకుని వాళ్ళ అప్లికేషన్ పంపిస్తే కొత్త జాయిన్ చేసుకోవాలి. అంటే ఎట్లా కాదు, ఫస్ట్ ఈరోజు మనం ఏంటంటే కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు చెప్పండి. అలాంటి బస్సు